Certainly this is a blessed privilege for us to worship our living God. మన సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడం అనేది మరి యథార్థంగా చూసినట్లయితే గొప్ప ఆధిక్యత, ధన్యత మనకు. For our worship exhortation, we are reading one verse, Psalm 119 and verse 7. మన ఆరాధన హెచ్చరికల నిమిత్తమై ఒక వచనాన్ని చదువుకుందాం. కీర్తన సంఖ్య 119, 7వ వచనం. I will praise you with uprightness of heart when I learn your righteous judgments. కీర్తన 119:7. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. We have read one verse in this psalm. ఈ కీర్తనలో ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. It mentions, I will praise you with uprightness of heart. యథార్థ హృదయంతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అని మాట్లాడుతుంది. See, it is a matter of our heart that God will interfere or God will help us to worship Him. కాబట్టి ప్రభువుని మనం ఏదైనా మనం ఆరాధన తీసుకొస్తున్నామనంటే అది మన యొక్క హృదయ స్థితితోనే. In John chapter 4 and verse 23, యోహాను సువార్త 4:23 వచనంలో, our God is seeking for true worshippers. మన దేవుడు యథార్థంగా ఆరాధించే వారిని గురించి వెతుకుతున్నాడు. And true worship is not something that is made up of some good words. అంటే యథార్థంగా ఆరాధించడం అంటే ఏదో కొన్ని మంచి మాటలు వాక్చాతుర్యంతో చేసేది కాదు. True worship is a response, the response from our heart to God's truth. ఏదైతే దేవుని యొక్క సత్యం ఉన్నదో దానికి బదులుగా మన హృదయం ప్రతిస్పందించేదే యథార్థమైన ఆరాధన. In the midst of all the lies around us in this world, ఈ లోకంలో మన చుట్టూ ఉన్న ఈ అబద్ధాలన్నిటి మధ్యలో we are most privileged because we have known God's truth in our life. మన జీవితంలో దేవుని యొక్క సత్యాన్ని ఎరిగిన వారంగా మనం అందరికంటే ఎంతో ఆధిక్యత పొందినవారు. Because we have known God's truth in our life. ఎందుకంటే మన జీవితాల్లో దేవుని యొక్క సత్యాన్ని మనం తెలుసుకోగలిగాం. And that truth has set us free and we are liberated from the bondage of sin. ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేసింది, పాప బంధకాల నుంచి విడుదల కూడా కలుగజేసింది. And what is this truth? ఏంటి సత్యం మరి? Our God is the complete truth. ఎందుకంటే మన దేవుడే సంపూర్ణమైన సత్యము. I want to show you one reference. ఒక వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. Second epistle to Thessalonians chapter 2. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము and verse 13. 13వ వచనం. But we are bound to give thanks to God always for you, brethren, beloved by the Lord, because God from the beginning chose you for salvation through sanctification by the Spirit and belief in the truth. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక, తెస్సలోని 2వ పత్రిక 2:13 వచనం. ప్రభువును ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మేము ఏర్పరచుకున్న గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులై ఉన్నాము. We have this belief in the truth. మనకు ఈ యొక్క సత్యంలో నమ్మకం ఉన్నది. And this is the work of the Spirit of God. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము. Because from the beginning He chose us for this salvation. ఎందుకంటే ఆరంభం ఆది నుండి ఈ రక్షణ గురించి ఆయన మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. The world is telling all lies about saving a person. ఒక మనిషిని రక్షించటానికి లోకము ఎన్నో అబద్ధాలు చెప్తోంది. But whoever is after this world to find some salvation, none of them enjoy the joy of salvation in their life. ఎవరైనా కూడా ఈ రక్షణ గురించి లోకం వెనకాల వెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నప్పటికీ ఈ రక్షణానందాన్ని ఎట్టి పరిస్థితుల్లో సంపాదించుకోలేడు. The salvation offered in this world is a lie. ఈ లోకంలో
లేదా ఈ లోకము అందించే రక్షణ అనేది ఒక అబద్ధమే, అవాస్తవం. And the true salvation is from the true God. అయితే వాస్తవమైన రక్షణ నిజమైన దేవుని యొద్ద నుండి దొరికేది. And our God is a true God. మన దేవుడు యథార్థమైన వాడు, సత్యవంతుడు. And this reference is reminding us that we believe in this truth. ఈ యొక్క వచనం మనం చదువుకుంది మనకేం గుర్తు చేస్తుందంటే ఈ సత్యం మీద మనం నమ్మిక కలిగి ఉన్నాం. God so loved the world, and that is the truth. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు, అదే సత్యం. God loved me, that is true. దేవుడు నన్ను ప్రేమించినాడు, అది కూడా వాస్తవం. And God came down into this world to express his love for me, and that is the truth. అయితే ఏదైతే దేవుడు నన్ను ప్రేమిస్తూ వచ్చినాడో దాని క్రియారూపకంగా నా పక్షంగా చూపించడానికి ఈ లోకానికి వచ్చినాడు, అది కూడా వాస్తవమే. Offer me redemption. He paid the price on the cross, and that is the truth. ఆయన నాకు విడుదల విమోచన కలిగేసినాడు శిలువ మీదుగా, అది నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు, అది వాస్తవం. He shed his precious blood, and the efficacy and the power of the blood has delivered me from the sin, and that is the truth. ఆయన నా గురించి రక్తం కార్చినాడు, ఆ రక్తంలో ఉన్న సుగుణాన్ని బట్టి నాకు విడుదల విమోచన కలగజేసినాడు, అది సత్యం. All our forefathers were actually experiencing God's truth in their life. మన యొక్క పూర్వీకులందరూ కూడా ఈ యొక్క దేవుని యొక్క సత్యాన్ని వారి యొక్క జీవితాల్లో అనుభవపూర్వకంగా అన్వయించుకుంటూ వచ్చినారు. Let us consider the friend of God, Abraham. ఉదాహరణకి దేవుని స్నేహితుడైన అబ్రహామును చూడండి. See, he believed in the truth that God has given a promise which will be fulfilled. ఆయన ఒక సత్యాన్ని వచ్చినాడు, అదేంటంటే దేవుడు తనకు ఒక వాగ్దానం చేస్తూ వచ్చినాడు, ఆయనకు వారసత్వం ఇస్తారన్న దాన్ని సంపూర్తిగా నమ్మినాడు. Nothing, no circumstance which has surrounded him has given him any disbelief about the promise of God. అయితే తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉంటూ వచ్చినాయో, ఏదైతే దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడో దాని మీద అపనమ్మకం కలిగి ఉండడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా నమ్మాడు. Because he believed the truth in the promise of God, దేవుని యొక్క వాగ్దానంలో ఉన్న సత్యం మీద నమ్మిక ఉంచిన కారణాన్ని బట్టి, even though when he was tested, he offered worship unto God. పరీక్ష సమయంలో కూడా ఆ దేవునికి ఆరాధన అర్పిస్తూ వచ్చాడు. Even Joseph, for that matter, he believed in the truth, God's truth. యోసేపు విషయంలోకి వచ్చి చూసినా కూడా ఆ దేవుని సత్యం మీద నమ్మకించాడు. Joseph believed in the truth of God's victory over every temptation. ప్రతి శోధన మీద దేవుడు అనుగ్రహించే విజయం మీద యోసేపు తన నమ్మకించు వచ్చాడు. They believed that God is true unto them. వాళ్ళందరూ కూడా దేవుడు నిజంగా వాస్తవంగా ఉన్నవాడు, యథార్థవంతుడని నమ్ముతూ వచ్చారు. Therefore, they did not have anything which is against the truth in their personal lives. కాబట్టి వారి వ్యక్తిగత జీవితంలో ఈ యొక్క సత్యానికి విరోధంగా ఏది కూడా అనుమతించలేదు వాళ్ళు. Joseph was victorious over temptation, and that is also, in a way, worshipping the true God. యోసేపు తనకి జీవితంలో ఎదురుపడిన ఆ యొక్క శోధనలో జయిస్తూ వచ్చినాడు. వేరే విధంగా చెప్పాలంటే ఆ క్రియ ద్వారా యోసేపు దేవుని ఆరాధిస్తూ వచ్చాడు. It is like this. ఇదిలా ఉంటుంది. See, God is seeking worship in spirit and in truth. దేవుడు యథార్థంగా ఆత్మతోనూ సత్యముతో ఆరాధించే వారి గురించి వెతుకుచున్నాడు. If Joseph would have yielded to the temptation that he faced in his life, ఒకవేళ యోసేపు తన యొక్క జీవితంలో ఏదైతే శోధన వచ్చిందో దానికి గనుక ఓడిపోయినట్లయితే, then he was lying to God that he would obey unto him. అంటే ఆ విషయంలో అలా తప్పిపోయినట్లయితే దేవుడికి నేను విధేయత చూపిస్తానన్న విషయంలో తప్పిపోయిన వాడుగా అయిపోతాడు, అబద్ధం చెప్పిన వాడు అవుతాడు. But by obeying and not yielding to the temptation, he was obeying to the true God. అయితే తన యొక్క జీవితంలో దేవుని మాటకి విధేయత చూపించడం ద్వారా యథార్థంగా దేవుని యొక్క సత్యాన్ని నమ్మిన వాడని చూపించాడు. Joseph believed in the truth
of God's victory over temptation. కాబట్టి యోసేపు శోధన మీద దేవుడు అనుగ్రహించే విజయాన్ని అన్న సత్యాన్ని నమ్ముతూ వచ్చాడు. Man of God Moses, the meekest upon this earth, he believed the truth in the deliverance of God. ఆ యొక్క భూలోకమంతట్లో సాత్వికుడైన మోషే కూడా దేవుడు తన ప్రజల్ని విడుదల కలుగ చేస్తాడన్న సత్యాన్ని నమ్మికించుతూ వచ్చాడు. So each one of them, they were believing or worshipping God because they have experienced God's truth, God truly in their lives. మరి ఈ రీతిగా మనం ప్రతి వారిని చూసుకుంటూ వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వారు నమ్మికించుతూ దేవుని ఆరాధిస్తూ వచ్చారు. ఎలాగో అంటే వారి యొక్క జీవితంలో దేవుణ్ణి అటు రీతిగా సత్యముగా వాస్తవముగా వాళ్ళ అనుభవపూర్వకంగా ఎరుగుతూ వచ్చారు. And now what is true that we experience these days? అయితే ఇప్పుడు ఈ దినాల్లో ఈ యొక్క సత్యం అని మనం ఏం అనుభవపూర్వకంగా ఎరుగుతుంటున్నాం? Psalm 119. కీర్తన 119 చూస్తే I am reading verse 116. 116వ వచనం. Uphold me according to your word that I may live. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. That is the first portion in that verse. ఆ వచనంలో మొదటి భాగం అది. Verse 117. 117వ వచనము. The first portion says, hold me up and I shall be safe. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. In 116 it says, uphold me. 116వ కీర్తనలో నన్ను ఆదుకొనుము అంటున్నాడు. And in 117 he says, hold me up. ఇక్కడ 117లో నన్ను ఉద్ధరించుము అంటున్నాడు. In both these words we understand that our God wants to keep us safe and he wants to keep us alive. ఈ రెండు వచనాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మన దేవుడు మనల్ని సురక్షితంగా భద్రంగా ఉంచాలని ఆశపడుతున్నాడు. And it is true that God is caring towards us. అంతేకాదు దేవుడు మనల్ని గురించి పట్టించుకుంటున్నాడు అన్న విషయము వాస్తవము. So we are experiencing the divine care of God in the midst of all the lies in the world. This is the truth that we enjoy, the divine care of God in our lives. కాబట్టి మన చుట్టూ ఉన్న ఈ యొక్క అసత్యాలన్నిటిలో దైవికమైన భద్రత దేవుడు మన పక్షంగా అనుగ్రహిస్తున్నాడు అన్నది వాస్తవమైన సంగతి. Regardless of circumstances in our life, మన జీవితాల్లో పరిస్థితులు ఏమైనప్పటికీ we must be sure that God is making us capable to worship him in truth and in spirit. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నట్లని దేవుడు మనల్ని ఆత్మతోనూ ఆ సత్యముతోనూ ఆరాధించినట్లు మనల్ని సంసిద్ధులుగా చేస్తున్నాడన్న నిశ్చయత మనం కలిగి ఉండాలి. If we are filled with the experience of the cross in our life, మన యొక్క జీవితంలో శిలువ యొక్క అనుభవం చేత మనం నింపబడినట్లయితే, if we are meditating and thinking and understanding the love expressed by God on the cross for us, మన పక్షంగా దేవుడు కలువరి శిలువలో కనుపరిచిన ఆ యొక్క ప్రేమను గురించి మనం చదువుతూ ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే, in other words, if we have enough of Lord Jesus' love in our lives, వేరే మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ సంపూర్ణంగా మనలో కావలసినంత ఉన్నట్లయితే, nothing will stop us to worship God. ఈ లోకంలో ఏది కూడా ప్రభువుని మనం ఆరాధించకుండా ఆపలేదు. Because by his death and by the penalty that he has paid on the cross for us, ఎందుకంటే ఆయన కలువరి శిలువలో మన పక్షంగా చెల్లించిన ఆ క్రయమును బట్టి, ఆ మరణం ద్వారా, while we claim the power of that precious blood which was shed on the cross, కలువరి శిలువలో మన పక్షంగా చిందించబడిన ఆ రక్తం యొక్క ప్రభావాన్ని మన మీద అన్వయించుకున్నప్పుడు, anything that we face in this world, ఈ లోకంలో మనం ఎదుర్కొనే ఏ సంగతైనా, the power of that blood has already equipped us to handle
or face any situation. కాబట్టి ఆ రక్తంలో ఉన్న శక్తి ఈ లోకంలో ఉన్న ఏ పరిస్థితినైనా మనం ఎదుర్కోవటానికి మనల్ని సంసిద్ధులుగా చేసింది. Therefore, I am grateful and I want to worship God because He shed His precious blood and I believe that it is true. అందును బట్టి నేను కృతజ్ఞత కలిగిన వాడనై ప్రభుని ఆరాధిస్తున్నాను. అంతేకాదు ఆయన యొక్క రక్తాన్ని నా పక్షంగా చిందించినాడు అన్నది వాస్తవం. Now at this moment, let us remember 3 reasons why we have to worship God. ఈ యొక్క సమయంలో మనం ప్రభుని ఎందుకు ఆరాధించాలి అన్న విషయం గురించి 3 సంగతులను జ్ఞాపం చేసుకుందాం. Firstly, He is worthy of our praise. మొట్టమొదటిగా ఆయన మన ఆరాధనకు యోగ్యుడు. Secondly, He is doing His mighty acts in our life. రెండవదిగా మన యొక్క జీవితంలో అద్భుత కార్యాలు, శక్తిగల కార్యాలు ఆయన చేస్తూ వస్తున్నాడు. Thirdly, He had made us His own special people that we may proclaim the praises of Him. మూడవదిగా మనం ఆయన యొక్క స్తుతులను మనం ప్రాచుర్యం చేసే నిమిత్తము మనల్ని తనకు సొత్తైన ప్రజలుగా ప్రత్యేకించబడిన వారుగా మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. Firstly, He is worthy of our praise. మొట్టమొదటిగా ఆయన మన ఆరాధనకు యోగ్యుడు. Psalm 18 and verse 3 says, కీర్తన సంఖ్య 18 3వ వచనంలో, Psalm 18 and verse 3, 18వ కీర్తన 3వ వచనం, I will call upon the Lord who is worthy to be praised, so shall I be saved from my enemy. ఇక్కడ మనకి తెలుగులో రాయబడింది, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. I will be saved from my enemies. నా శత్రువుల చేతిలో నుండి నేను రక్షించబడతాను. In the English version, it is in plural, enemies. ఇక్కడ ఆంగ్లంలో చూసినట్లయితే శత్రువులు బహువచనం వాడబడింది. So many are our enemies who are attacking our spiritual life and also our physical life these days. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మనకు అనేకమైన శత్రువులు మన ఆత్మీయ జీవితం మీద, అంతే భౌతిక జీవితంలో కూడా మనకి శత్రువులు చాలా మంది ఉన్నారు. But in the midst of facing all these circumstances, extremely challenging and anxious circumstances in our life, కాబట్టి ఈ యొక్క భయంకరమైన విపత్తుకర ఈ యొక్క సందర్భాలన్నిటిలో కూడా, సవాలు విసిరే సందర్భాల్లో everything we have to accept that they are created by God. కాబట్టి మనం అంగీకరించవలసిన విషయం ఏంటంటే అన్నీ కూడా దేవుని చేత సృజించబడ్డాయని. Even if I face something adverse in my life, ఒకవేళ నా జీవితంలో నా ఇష్టము కాని లేదా ఇంకా చెడుది, చెడుకరమైనది నేను ఎదుర్కొన్నట్లయినప్పటికీ, God is the creator and everything is created by Him. దేవుడే సమస్తాన్ని సృష్టించిన వాడు, ప్రతిదీ కూడా ఆయన చిత్తానుసారంగా సృష్టించబడ్డది. Therefore, He has dominion and authority over everything. So these attacks will not stay for long. ఆయన అన్నిటి మీద ఆధిపత్యం కలిగిన వాడు, యజమాయిషి కలిగిన వాడు కనుక మన మీద వచ్చే ఈ దాడులన్నీ కూడా ఎక్కువ కాలం నిలిచుండేవి కావు. Revelation chapter 4 and verse 11 says, ప్రకటన గ్రంథము 4:11, You are worthy, O Lord, to receive glory and honor and power, for you created all things, and by your will they exist and were created. మనకి చివరిలో ఉంది, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడెను, గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడు అని చెప్పుచు. By God's will everything existed that were created. కాబట్టి సృష్టించబడినవన్నీ కూడా దేవుని యొక్క చిత్తాన్ని బట్టి కలుగజేయబడ్డాయి. And I am created by God. నేను కూడా దేవుని చేత సృజించబడిన వాడను. In His will I will be here. ఆయన చిత్తములోనే నేను ఇక్కడ ఉంటున్నాను.
and by my life, God wants to receive glory and honor and power. నా జీవితం ద్వారా దేవుడు మహిమ ఘనత ప్రభావం పొందాలని ఆశపడుతున్నాడు. Therefore, it is this privilege that He is accepting our worship, and He alone is worthy to receive true worship. కాబట్టి మన యొక్క ఆరాధన ఆయన అంగీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంతేకాదు ఆయన మాత్రమే ఆరాధన పొందటానికి యోగ్యుడు. So I will call upon the Lord who is worthy to be praised. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టుకుంటాను అంటున్నాడు. So shall I be saved from my enemies. తద్వారా ఆయన శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు. So this safety from enemies, this worship of mine will take away all my worries. ఈ యొక్క శత్రువుల చేతిలో నుండి నాకు వచ్చే భద్రత నా యొక్క చింతలన్నింటిలో నుండి నాకు విడుదల చేసేదిగా ఉన్నది ఈ ఆరాధన. Secondly, రెండవది, let us praise our God or worship our God for His mighty acts. ఆయన యొక్క ఆశ్చర్యమైన క్రియలు, శక్తివంతమైన కార్యాలను బట్టి మనం ఆయన్ని ఆరాధించబద్దులమైంటున్నాం. Psalm 150 150వ కీర్తన and verse 2. రెండవ వచనం. Psalm 150 verse 2. 150వ కీర్తన రెండవ వచనం. Praise Him for His mighty acts. Praise Him according to His excellent greatness. ఆయన యొక్క పరాక్రమ కార్యములను బట్టి ఆయన్ను స్తుతించుడి, ఆయన మహాప్రభావం బట్టి ఆయన్ను స్తుతించుడి. From the time of our forefathers, He has been doing or performing these mighty acts in their lives. మన యొక్క పితరుల జీవితాల దగ్గర నుండి కూడా ఆ దినాల నుండి మనం చూసుకున్నట్లయితే ఆయన యొక్క పరాక్రమ కార్యాలు చేస్తూనే వస్తున్నాడు. He is the same God. ఆయన అదే దేవుడు. He is never changing God. ఆయన ఎట్టి పరిస్థితుల్లో మార్పు పొందనివాడు. He is never failing God. ఎన్నడూ తప్పిపోయేవాడు కాడు. So in our helplessness, we can experience, and we are experiencing, the mighty acts of God. మన యొక్క నిస్సహాయమైన స్థితిలో ఆయన అద్భుతమైన పరాక్రమ కార్యాలను మనం కూడా అనుభవించుతూనే వస్తున్నాం. Deuteronomy chapter 3 and verse 24 says, ద్వితీయోపదేశకాండము 3:24. O Lord God, you have begun to show your servant your greatness and your mighty hand. For what God is there in heaven or on earth who can do anything like your works and your mighty deeds? 23-24 వచనాల్లో మనకున్నాయి. యెహోవా ప్రభువా, నీ మహిమను, నీ బాహుబలమును నీ దాసుని కనపరచడం మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? So here we notice that He is incomparable. There is none like Him in performing such mighty acts. కాబట్టి ఇట్లాంటి పరాక్రమ క్రియలు చేయగల దానిలో ఆయన అసమానుడు, మరొకరెవరూ లేరు అని మనకు స్పష్టమవుతుంది. He raised from the dead the resurrected God, and He is alive today, a mighty act. ఆయన పునరుద్ధానుడైన వాడు, ఆయన మృతుల నుండి తిరిగి లేచిన వాడు, ఆయన సజీవుడు అన్నదే ఒక పరాక్రమ క్రియ. So He has been victorious over death, and there is no place or no thought about death in a believer's life. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు కాబట్టి ఒక విశ్వాస యొక్క జీవితంలో మరణానికి చోటు తావులేదు. So if I live in physical body, I live here, otherwise I live with Him in eternity. ఒకవేళ నేను భౌతికంగా జీవిస్తున్నానంటే ఇక్కడ బ్రతికి జీవిస్తాను, లేనట్లయితే పరలోకంలో ఆయనతో పాటు జీవిస్తాను. Victory over death, abolishing death, is a mighty act. కాబట్టి మరణాన్ని జయించటము లేతే మరణాన్ని నిరర్ధకం చేయటం అనేది ఒక పరాక్రమ క్రియ. God coming down for us in our place, like us, that itself is a mighty act. ఇంకొకటి, దేవుడు
మనుష్య రూపంలో మనలాగా ఈ లోకానికి దిగి రావటం అనేది ఇంకొక పరాక్రమ క్రియ. So if I have to list out the mighty acts of God, ఒకవేళ ఇలాగా దేవుని యొక్క పరాక్రమ క్రియలు, శక్తిగల కార్యాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వెళ్దాం అనుకుంటే, as we have seen, we can compare with nobody. The mighty acts of our God cannot be compared with anything or any achievements or by anybody in this world. ఈ లోకంలో దేవుడు చేస్తూ వచ్చిన, మన దేవుడు చేస్తూ వచ్చిన ఈ యొక్క పరాక్రమ కార్యాలను కనుక చూసినట్లయితే ఈ లోకంలో ఇంకా మరెవ్వరు కూడా చేయలేనివి, చేయలేదు కూడా ఇంతవరకు. By grace we have received salvation in our life. మన యొక్క జీవితాల్లో ఆయన కృపను బట్టి రక్షణ మనం పొందుకున్నాం. But to give us that salvation, he has performed a mighty act on the cross. అయితే ఆ రక్షణ మనకి ఇవ్వటానికి ఆయన శిలువలో గొప్ప పరాక్రమ కార్యాన్ని చేయవలసి వచ్చింది. Because you or I wouldn't have borne that suffering which my God has borne on the cross. ఒకవేళ అంటే అదే పరిస్థితిలో నీవు నేను కనుక్కున్నట్లయితే, ఏదైతే దేవుడు నీ నా పక్షంగా ఆ యొక్క శ్రమను, బాధను అనుభవిస్తూ వచ్చాడో, ఎట్టి పరిస్థితుల్లో అది నీవు నేను కూడా సహించజాలనటువంటిది, మనం I అనుభవించలేము అలా. worship him because he is worthy of our praise. అందుకే ఆయన మన యొక్క స్తుతులకు, ఆరాధనలకు యోగ్యుడు. I worship for his mighty acts in my life. నా జీవితంలో ఆయన చేస్తూ వచ్చిన అద్భుత కార్యాలు, పరాక్రమ క్రియలను బట్టి నేను ఆయన ఆరాధిస్తున్నాను. And I worship him because he had made me his own special child, that I may proclaim the praises unto him. కాబట్టి ఆ యొక్క స్థుతులను నేను ఆయన పక్షంగా నేను ఆరోపించేటట్లు ఆయన నన్ను ఒక ప్రత్యేకమైన బిడ్డగా, ఆయన యొక్క బిడ్డగా నన్ను చేసుకుంటూ వచ్చినాడు. 1 Peter chapter 2, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము verses 9 and 10. 9-10 వచనాలు. 1 Peter chapter 2, verses 9 and 10. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9-10 వచనాలు. But you are a chosen generation, a royal priesthood, a holy nation, his own special people, that you may proclaim the praises of him who called you out of darkness into his marvelous light. 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. Otherwise, what were we if we were not a special people unto him? ఒకవేళ దేవునికి సొత్తైన ప్రత్యేకించబడిన ప్రజలు కాకపోయినట్లయితే మనం ఎలాంటి వారం అది వరకు? Verse 10, పదవచనం. who once were not a people, but are now the people of God, who had not obtained mercy, but now have obtained mercy. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజరైతిరి, ఒకప్పుడు కనికరింపబడగా ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. We have obtained mercy. మనం కనికరాన్ని పొందుకున్నాం. The pardoning mercy of God is the only source of sinners' happiness. ఒక పాపికి సంతోషకరమైన వర్తమానం ఏంటంటే కనికరము చేత క్షమాభిక్ష పెట్టే దేవుని యొక్క వరమే. So now we have obtained the pardon out of his mercy. ఆయన కృప ద్వారా మనం కనికరించబడ్డాం, క్షమించబడ్డాం. And the evidence of that mercy is that we are constantly under the protection of our mighty God. మనము ఆయన యొక్క కనికరం కింద ఉన్నామన్న దానికి రుజువు ఏంటంటే ఎడతెగక ఆయన మనల్ని భద్రపరుస్తూనే వస్తున్నాడు. My spirit is protected from not being put into hellfire. నా యొక్క ఆత్మ నరకాగ్నిలో దహించి వేయబడకుండా భద్రపరచబడుతూ వచ్చింది. My emotions are protected so that I may not be panic stricken in the current circumstances. ప్రస్తుత పరిస్థితులన్నిటిలో నా భావోద్రేకాలన్నీ కూడా భద్రం చేయబడ్డాయి, లేకపోతే నేనెంతో ఆందోళనకు గురి చెందవలసిన వాడిని. And my physical health is protected because of the power of the precious blood which is manifest in me. ఏదైతే ఆయన యొక్క ప్రశస్తమైన రక్తము
నాలో కార్యధారపం తెస్తూ వస్తుందో దాని ద్వారా నా భౌతికమైన ఆరోగ్యం కూడా పటిష్టంగా భద్రం చేయబడుతూ వస్తుంది. Out of His mercy, I have been pardoned, I have been forgiven. ఆయన యొక్క కనికరం ద్వారా నేను క్షమించబడ్డాను, క్షమాపణ నాకు అనుగ్రహించబడింది. He paid my penalty on the cross. కలవరి శిలువలో నా యొక్క క్రయాన్ని అంతా కూడా ఆయన చెల్లిస్తూ వచ్చినాడు. Now I am His special child that I may proclaim the praises of Him. కాబట్టి ఆయన యొక్క గుణాతిశయాలు లేకపోతే ఆయనకు స్తుతులు నేను చెల్లించేదానికి నేను ఆయన యొక్క సొత్తైన ప్రత్యేకించబడిన ప్రజగా బిడ్డగా ఉంటున్నాను. I worship or we worship Him because He is worthy of our praise. ఆయన ఆరాధనకు యోగ్యుడు గనుక నీవు కానీ మనమందరం కానీ మనం ఆరాధిస్తుంటున్నాం. I worship or you worship Him because of His mighty acts that we are experiencing in our life. మన యొక్క జీవితాల్లో ఆయన చేస్తూ వచ్చిన ఆ యొక్క పరాక్రమ క్రియలు కానీ అద్భుత క్రియలు ఆశ్చర్య క్రియలను బట్టి మనము లేక నీవు నేను ఆయన ఆరాధిస్తుంటున్నాం. I worship Him or we all worship Him because we have been forgiven and made His special child to proclaim His praises unto Him. అంతేకాదు నువ్వు కానీ నేను కానీ మనమందరం కూడా ఎందుకు ఆయన ఆరాధిస్తుంటున్నామంటే ఆయన గుణాతిశయాలను లేదా ఆయనకు స్తుతి కీర్తన ఆరోపించేటట్లు దేవుడు మనల్ని తన సొత్తైన ప్రజలుగా ప్రత్యేకించబడిన వారుగా ఆయన మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. May the Lord help us to worship Him in the light of this word. ఈ యొక్క చెప్పబడిన మాటలను అనుసరించి ప్రభువును మనం ఆరాధించినట్లు దేవుడు మనకి సహాయం చేయనుగాక.